అందరికీ నమస్కారం. పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, స్వామి గౌడ్ గారు అనేక విషయాలు చెప్పారు. ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదు. 22 నెలలు అయిపోయింది. పీఆర్సీ దిక్కు లేదు, డిఏ లేదు, 317 జీవో ఊసేత్తలేరు, ఏదో తాత్కాలిక చర్యలు చేపట్టిండ్రు. రిటైర్ అయిన ఉద్యోగులకి 10,000 కోట్లకు పైగా బకాయిలు ఉంటే తూతూ మంత్రంగా రిలీజ్ చేసేటువంటి పని చేస్తున్నారు. సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, సిపిఎస్ గురించి మాటే లేదు. ఇన్ టోటోగా ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుంగలో దొక్కింది. నిన్న రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గతంలో ఉద్యోగులకు ప్రజలను వేరు చేసేటువంటి విషయంలో అనేక మాటలు మాట్లాడిండు. ఏ సంక్షేమాన్ని తగ్గించుకొని మీకు ఇయ్యాలే అనేటువంటి ఊంకరింపులు బెదిరింపులు చేసిండు. అట్లాగే ఇప్పుడు కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ వేరే పార్టీలకు ఓటేస్తే అన్నీ బంద్ అవుతాయని. ఇప్పటికే పీఆర్సీ బంద్ అయింది, డిఏ బంద్ అయింది, 317కు దిక్కు లేదు, రిటైర్ ఉద్యోగుల బెనిఫిట్స్ లేవు, అన్నీ బంద్ చేసిండ్రు. ఇవి ఏమైనా తాత్కాలికంగా రేపు వస్తే 1వ తారీఖు నాడు ఒక జీతం ఇస్తున్నామనే పేరు మీద ఇవాళ అనేక మంది, ఉదాహరణగా నేను చెప్తున్నా, ఇవాళ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 2,72,27,266 మంది ఉద్యోగులకు మాత్రమే 1వ తారీఖు వేతనం వస్తుంది. 94,179 మంది ఉద్యోగులకు వేతనాలు లేవు. 5 నెలలు, 6 నెలలు, 3 నెలలు, 4 నెలలు. మెడికల్ డిపార్ట్మెంట్లో 35,903 మందికి 1వ తారీఖు వస్తే 60,934 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు లేవు. మున్సిపల్లో 17,436 మందికి వస్తే 62,913 మందికి లేవు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, బయట ఎట్లా ప్రచారం చేస్తున్నా అంటే 1వ తారీఖు నాడు వేతనం ఇస్తున్నాం, గతంలో కేసీఆర్ ఇవ్వలేదు అనే దుష్ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ వివరాలన్నీ కూడా మేము చెప్తున్నాయి కాదు. నిన్న ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి పత్రికలు రాసిన దాని నుంచే నేను సమాచారం తీసుకొని చెప్తున్నా. ఎక్కడ కూడా 1వ తారీఖు నాడు కాంట్రాక్ట్ ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు ఇస్తలేరు. ఇక ఎంత అంటే, ఇటీవల నియామక పత్రాలు ఇచ్చిండు రవీంద్ర భారతిలో రేవంత్ రెడ్డి గారు. 3 నెలలుగా వేతనాలు లేవు నియామక పత్రాలు తీసుకున్నటువంటి వాళ్ళకు. నియామక పత్రాలు తీసుకున్న వేతనమన్నా లేకపోని. హైదరాబాద్ జిల్లాలో 50 బీసీ హాస్టళ్ళు ఉంటే 48 ప్రైవేట్ హాస్టల్లో, ప్రైవేట్ బిల్డింగ్లో ఉన్నాయి. 14 నెలలుగా రెంట్ లేదు. బోరు కట్ చేసినారు, ఎలక్ట్రిసిటీ కట్ చేస్తున్నారు ఈయనందుకు. పిల్లలకు డైట్ లేదు, కాస్మెటిక్ ఛార్జీలు లేవు. ఒకవైపు ఏమో ఉద్యోగులకి జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నాడు. ఒక్కొక్క వార్డెన్, ఒక్కొక్క పంచాయతీ కార్యదర్శి 10 నుంచి 15 లక్షల రూపాయలు అప్పు తెచ్చి ఇవాళ పారిశుద్ధ్య పనులు చేయాల్సిన గతి పట్టింది, ఇది గతి పట్టింది. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయాల మీద దృష్టి పెట్టాలి. ఎట్లాగో దృష్టి పెట్టదు. కాబట్టి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఇంతకుముందు మా నాయకుడు స్వామి గౌడ్ గారు చెప్పినట్టు ఇవాళ ఒక జలకు ఒక తోడపాశం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. పెడితేనే మిగతా సమస్యలపై దృష్టి మరలుతుంది అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. అందుకే మా పెన్షనర్ల, ఉద్యోగుల పెన్షనర్ల పరిరక్షణ సమితి నాయకులు మా అమిత్ కానీ, వేణుగోపాల్ కానీ, సుమిత్రక్క కానీ, భుజంగరావు కానీ మరి విస్తృతంగా ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి 6-7 ఐటెంలతో మరి వాళ్ళు ఇప్పటికే కరపత్రం తీసిర్రు. వెంటనే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉద్యోగులకు సమస్యల మీద. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు 9 డిఏలు ఎగబెట్టి ఉద్యోగుల పట్ల ఎట్లా వ్యవహరిస్తే, ఆ రోజు ఎట్లా ఉద్యోగులందరూ ఏకమై ఆ ప్రభుత్వాలను పడగొట్టినరో ఇవాళ కూడా అటువంటి విషయం వస్తుంది. కాబట్టి ఉద్యోగుల విషయాల మీద సరైన దృష్టి పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ పెన్షనర్ల పరిరక్షణ కమిటీ కరపత్రాన్ని పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, స్వామి గౌడ్ గారు రిలీజ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దీన్ని మీ అందరికి కూడా పీడిఎఫ్లో పెడతా. ఎందుకంటే ఇది ఈ ప్రెస్ తర్వాత ఇంకా కొంతమంది మిత్రులు వచ్చారు, వాళ్ళు వచ్చినాక రిలీజ్ చేస్తాం. మేము ప్రెస్ మిత్రులకు అందరూ కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ 10,000 కోట్లలో 700 కోట్లు రిలీజ్ చేసినని ఏదో ఇవాళ బట్టి విక్రమార్క ఏదో ఇచ్చిండు. 700 కోట్లు రిలీజ్ చేస్తామని 4 నెలల కిందే చెప్పిండు. ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉన్నాయని చెప్పి నిన్న రిలీజ్ చేస్తున్నామన్నారు. రూపాయలు మాత్రం పడతలేవు.
కాబట్టి ఇప్పటికైనా పెన్షనర్లు ఉద్యోగులందరూ ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.